పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం వారి పిలుపు మేరకు ఆకివీడు మండలంలోని ఆక్వా రైతులు ఆకివీడులోని గాంధీజీ విగ్రహం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ మంగళవారం నిర్వహించారు. పెంచిన మేత ధరలను తగ్గించాలని, సిండికేట్ వ్యవస్థను రద్దు చేయాలని, ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఆక్వా రైతులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల సత్యనారాయణరాజు, కనుమూరి శ్రీనివాసరాజు, కొటికెలపూడి మదన్, కొటికెలపూడి కృష్ణశ్రీ, గంగూరి శేషు, కర్రి భగవాన్ రెడ్డి, బొల్లా శేషుబాబు, ఎన్ జానకీరామరాజు, ఎర్రా రవి, కె పవన్ కుమార్, నంద్యాల చల్లారావు, నంద్యాల శివ, మెంటే లక్ష్మయ్య, ఎన్ అంజియ, అంగర జానకి, దాసరి సనాతన తదితర ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఆక్వా రైతుల ఇబ్బందుల గురించి, వారి పడే బాధల గురించి ఈ రోజున ఆకివీడు మండలం పరిసర ప్రాంతాల 2-3 మండలాల ప్రజలు, రైతులు అందరూ కూడా ఈ రోజున ఆ ఇబ్బందులు పడేవన్నీ కూడా ఒక విజ్ఞప్తి మేరగా ఆకివీడు తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇబ్బందులు, ఫీడ్ రేట్లు సిండికేట్ అయి పెంచడం, ప్రభుత్వం మేము చెప్పే వరకు, కమిటీ వేసే వరకు పెంచొద్దని చెప్పినా వాళ్ళు సిండికేటు ఎవరి మాట లెక్క చేయకుండా వాళ్ళు కావాల్సిన రేటు పెంచుకోవడం కూడా జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో రా మెటీరియల్ పెరిగిన దానికి మీద 10 రెట్లు వీళ్ళు రేట్లు పెంచుకోవడం జరిగింది. తగ్గినప్పుడు తగ్గించాలా, అవన్నీ మన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్తే ఒక కమిటీ వేసే వరకు రేట్లు పెంచొద్దని రైతుల్ని కమిటీగా కూడా వేసుకోమని ఆయన చెప్పడం జరిగింది. వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా రైతుల నుంచి కమిటీ వేసే వరకు రేట్లు పెంచొద్దని ఆయన చెప్పడం కూడా జరిగింది. అటువంటిది ఏమీ లేకుండానే వాళ్ళు మొన్నే పెంచేశారు. నిన్న మీటింగ్ పడుతుందని తెలిసి 4 రోజుల నాడే ముందు పెంచేసి ఎంఆర్పీ రేట్లు మార్చేశారు. అంటే వాళ్ళు దౌర్జన్యం ఎలా ఉందో చూసుకోండి. అందుచేత మన రైతులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వం ఆ సిండికేట్ని మెడలోంచే వరకు ప్రభుత్వం అండగా నుంచుని మనం అది సాధించే వరకు కూడా మన ఐక్యత ఇలాగా కొనసాగాలని. ఆక్వా రంగం వెస్ట్ గోదావరి, ఈస్ట్ కృష్ణా జిల్లాల యందు ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులు. దానికి తగినంత ఆక్వా స్టోరేజీలు లేకపోవడం, ఆక్వా స్టోరేజీలు కూడా అనుకూలమైన స్థలాలు ప్రభుత్వం కొల్లేరుని పేరు చెప్పి కొద్దిగా 120 జీవో అనేది పెట్టి ఈ 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరం వరకు పెట్టకూడదని ఒక నిబంధన పెట్టి దాన్ని దూరం చేయటం వల్ల ఆక్వాకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ లేదు. ఆల్రెడీ సముద్రానికి పోయే డైరెక్ట్ మురికాలలోనే ఉన్నాయి తప్ప ఇంకా కొన్ని ఆక్వా పరిశ్రమలకి అనుకూలమైన చోట్ల కొద్దిగా పర్మిషన్లు ఇస్తే రైతుకు కూడా రేటు పెరుగుతుందని ఆశిస్తున్నాం. దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రైతులకు అనుకూలమైన చోట ఈ రొయ్య కొనుగోలు కేంద్రాలకి కావలసిన ఇండస్ట్రీని లైసెన్సులు ఇప్పించి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం జోక్యం కల్పించుకుని పెరిగిన మేతల ధరలను వెంటనే తగ్గించాలి. అలాగే భవిష్యత్తులో ఎప్పుడు మేతల ధరలు పెరగాలన్నా, తగ్గించాలన్నా కమిటీ సభ్యుల ద్వారా, అలాగే అప్సడా నాయకులు, అలాగే మేత యాజమాన్యాలు కలిసి చర్చించి ఏకాభిప్రాయం వచ్చాకే నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే రా మెటీరియల్ ధరలు తగ్గినప్పుడు మేతల రేట్లు తగ్గించాలని కోరుతున్నాం. భవిష్యత్తులో ఎప్పుడు మేతల ధరలు పెంచినా ఇన్వాయిస్ ధర ప్రకారం ఇన్వాయిస్ని బేస్ చేసుకుని మేతల ధరలు పెంచాలని కోరుతున్నాం. రైతులను మోసం చేసే విధంగా ఎంఆర్పి ధరని, ఇన్వాయిస్ ధరని జిమ్మిక్కులు చేయకూడదని మేత యాజమాన్యాలకి సూచిస్తున్నాం. గతంలో ఇన్వాయిస్ మీద 8 రూపాయలు 10 రూపాయలు పెంచారు. అప్పుడే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు, రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నామని. కానీ ఇప్పుడు 10 రూపాయలు 12 రూపాయలుగా పెంచి మళ్ళీ రైతులని ఇబ్బంది పెడుతున్నారు మేత యాజమాన్యాలు.
దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, పెరిగిన ధరలు తగ్గే వరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నాలు కూడా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రైతులందరూ కలిసికట్టుగా ఉందాం, ఆక్వా రంగాన్ని నిలబెట్టుకుందాం. జై ఆక్వా రైతు. కలిసికట్టుగా ఉందాం, ఆక్వా రంగాన్ని నిలబెట్టుకుందాం. జై ఆక్వా రైతు.